ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని, ఐకమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పనిచేయాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొందని, ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న ప్రజలకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు. అలాగే ఓపెన్ టాప్ జీపులో గవర్నర్ ప్యారెడ్ రివ్యూ చేశారు. ఇండియన్ ఆర్మీ కంటింజెంటు, సిఆర్పిఎఫ్ కంటింజెంటు, తమిళనాడు స్టేట్ పోలీసు స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్లను గవర్నర్ రివ్యూ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్కు అధికారులు వివరించారు. ఆపై ప్యారెడ్లో వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్ జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారని చెప్పారు. 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు జరిగాయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. విలేజ్ క్లినిక్స్తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని చెప్పారు. देश की रक्षा के लिए अपने प्राणों का भी परवाह न करने वाली भारतीय सेना दल संपूर्ण आत्मविश्वास के साथ आ रहे हैं. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Here comes CRPF contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. CRPF contingent is headed by Sri B.B. Shankar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదలు. Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Tamil Nadu State Special Police Contingent is commanded by Sri V. Kumar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ఉంది విద్యాశాఖ శకటం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలు అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల్లోనే కేవలం విద్యారంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేస్తోన్న వ్యయం అక్షరాల 73,417 కోట్లు. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తిని 2024 ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుత్త పరుస్తోంది భారత ఎన్నికల సంఘం. ఓటుకు సాటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో as we gather here to celebrate the anniversary of our nation's transformation into a sovereign republic, it's a day to reflect on our journey, honor the architects of our constitution and reaffirm our commitment to the ideals of liberty, equality and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag
to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. భారత రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం. దాన్ని అంత పటిష్టంగా రూపొందించారు. కనుకనే ఈ రోజు కూడా దేశ సమగ్రతకు భంగం ఏమాత్రం కలగకుండా కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటికీ మార్గదర్శకంగా నిలబడి ఉందని ఆయన చెప్పారు. తర్వాత కాలక్రమేణా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఎటువంటి దుష్టశక్తులు శత్రువులు ఎవరూ ఏమీ చేయలేని విధంగా మన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు జరుగుతోందని తెలిపారు. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలన్న విధానానికి ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. మన రాజ్యాంగం వల్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయని కొనియాడారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రమించి 1949 జనవరి 26న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పటి వేసినటువంటి పునాది ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఇంటలెక్చువల్స్ మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గదర్శకత్వంలో రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనకు మన దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడి ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడుతుందంటే వారు వేసినటువంటి బీజం ఎంత గట్టిదో ఆలోచించుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు సీఎం జగన్ పాలనకే చాలా తేడా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జలయజ్ఞంపై వైఎస్ఆర్ ఎంతో దృష్టి పెట్టారని, ఆయన 17% నిధులిస్తే జగన్ 2.5% మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రానికి రాజధాని, ప్రత్యేక హోదా లేదని, ఇవన్నీ అప్పులేనన్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ కాంగ్రెస్ నేతల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం విజయవాడ ఎంజీ రోడ్లోని శేషసాయి కళ్యాణ వేదికలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షర్మిల సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పులికడుపున పులే పుడుతుందని, ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ రక్తాన్నేనన్నారు. వైఎస్ బిడ్డగా ఆయన ఆశయాలను సాధిస్తానని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ పాలనకు జగనన్న పాలనకు పోలిక లేదని, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. జగనన్నను రాజారెడ్డితో పోలిస్తే 0 మార్కులే వేయాలన్నారు. రైతులకు అసలేం చేశారో జగనన్న చెప్పాలన్నారు. జగన్ జమానాలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదన్నారు. చంద్రబాబుకు అనుభవం ఉందని, గెలిపిస్తే ప్రత్యేక హోదా రాలేదని, ఆయన పార్టీ నాయకులకు మంత్రి పదవులు వచ్చాయన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగనన్న మాత్రం హోదా కోసం పోరాడుతున్నామని, నిరాహార దీక్షలు కూడా చేశారని చెప్పారు. జగనన్నకి ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, ఆ తర్వాత జగనన్న బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప హోదా అంశంపై పోరాటమే లేదని విమర్శించారు. మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు.
ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే సున్నా. అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క సబ్సిడీలు లేవు, రుణమాఫీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇక రైతుకు భరోసా ఎక్కడిది? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని తెలిపారు. ప్రజలైనా పాలకులైనా అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వారి పాత్రలను నిర్వర్తించాలని కోరారు. సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. కార్పొరేటర్ శరవాణిమూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని అన్నారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎందరో పోరాట యోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి రిపబ్లిక్గా ప్రకటించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అట్టడుగు వర్గాల వారందరినీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పరిపాలన. అనంతరం కార్పొరేటర్ శర్వాణిమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛాయుత భారతదేశమని అన్నారు. దేశంలోని ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. ఆ రోజు అంతమంది పెద్దలందరూ కూడా ప్రాణాలను తెగించి సాధించిన ఆ స్వతంత్రాన్ని ఈరోజు చక్కటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన దేశంలో అమలుపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతూ అందరినీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రభ కాలనీలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా సామాజిక న్యాయం ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల యొక్క స్ఫూర్తిని నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన వైనం చూసాం. విజయవాడ నగరంలోనే మరి ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూని మొన్ననే ఓపెన్ చేసుకున్నాం. మరి జాతికి అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేసినా కూడా దానిలో విలువలు కూడినటువంటి రాజ్యాంగాన్ని, అలాగే రాజకీయాలను కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే పెద్దల మహనీయులు అందరూ చెప్పినటువంటి మాటకి కట్టుబడి ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచనతోనే ఈ పరిపాలన సాగుతుందని కూడా.
రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడ డివిజన్లోని అన్ని స్టేషన్లలో యూటీఎస్ యాప్ మరియు ఏటీవీఎంల ద్వారా అన్రిజర్వ్డ్ టికెటింగ్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామన్నారు. విజయవాడలోని రైల్వే మినీ స్టేడియంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆదర్శవంతమైన సేవలు అందించిన 20 మంది ఉద్యోగులకు నరేంద్ర ఏ పాటిల్ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అందజేశారు. జాకండ్ జిల్ ఎస్కేసీబీ చైల్డ్ ట్రస్ట్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో చిన్నారులు ఫ్యాషన్ షో నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం గిరిజన నృత్యాన్ని ప్రదర్శించింది. Parade Commander Sri Durga Prasad, Inspector, Railway Protection Force, Rayanapadu. Second in command Sri K. Naveen, Sub Inspector, Anakapalli. First Sergeant of Railway Protection Force, commanded by Sri Mati K. Sumata, Sub Inspector, Vijayawada Post. Second Sergeant of Railway Protection Force is commanded by Sri Dhanush, Sub Inspector, Nelu. Platoon of Railway Protection Force is commanded by Sri K.L.V. Prasad, Assistant Sub Inspector, Apyard. Fourth Platoon of Japanese English Medium High School is commanded by Master B.C. Sathwik. అనంతరం డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ సరుకు రవాణా పనితీరుని కనపరిచిందన్నారు. సరుకు రవాణా ద్వారా 3012.58 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడం ద్వారా టికెట్ తనిఖీలో డివిజన్ 49.92 కోట్లు రికార్డు ఆదాయాన్ని సాధించిందని చెప్పారు. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారన్నారు. విజయవాడ, రాజమండ్రిలోని రైల్ కోచ్ రెస్టారెంట్లు పరిశుభ్రత మరియు నాణ్యమైన ఆహారంతో ప్రీమియం భోజన అనుభూతిని అందిస్తాయన్నారు. This financial year has been very good for South Central Railway and Vijayawada division in particular. We have been achieving record loading and in this financial year we have already surpassed last year's loading, comparative loading, and achieved a loading of nearly 27.14 million tons. Majority of our freight loading is coming from Krishnapatnam port and Kakinada ports. Similarly, we have done exceedingly well in passenger revenue earnings and also done very well in the ticket checking earnings while surpassing the previous records. Various passenger amenities have been provided. 2 rail coach restaurants have been started, one at Rajamundry and one at Vijayawada. Then micro rooms stay facilities have been provided at Vijayawada. A cart, electric cart has been provided at Vijayawada, and 20 stations of Vijayawada division and total 119 stations of South Central Railway have been chosen for development under Amrit Bharat station scheme. Each station will get an infrastructure input upgradation of nearly approximately 20 to 25 crores of expenditure will be done. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ బ్యాండ్ లయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లా నగర పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందికి మిఠాయిలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ విశాల్ గుని, రూరల్ డీసీపీ అజిత్ వేజెండ్ల, అడ్మిన్ డీసీపీ మోకా సత్తిబాబు, ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి, సిఎస్డబ్ల్యూడీసీపీ రామకృష్ణ, సిఎస్బిఏడీసీపీ సిహెచ్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైన న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని అందించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టే రఘురాం అన్నారు. 75 ఏళ్లలో మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధించిందన్నారు. కానీ అందరికీ సమానమైన న్యాయం, సమానత్వం సిద్ధించిందా లేదా అన్నది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మొనయ్యలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామికంగా అందరికీ అన్నీ సమకూర్చుకుంటూ ముందుకు పోవాలనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిలాష అని అన్నారు. ఆ రోజు బ్రిటిష్ వారిని బయటకు మాపి మనల్ని మనమే పాలించుకునే నూతన రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, వస్తున్నాయి, వారి పరిధిలో చేసుకుంటూ పోతున్నాయని అన్నారు. దేశంలో అశేష సంఖ్యలో పేదరికంలో ఉన్నారని, వారికి అన్ని వసతులు సమకూర్చుకొని ముందుకు పోవాలన్నారు. అప్పుడే మన రాజ్యాంగం, మనం కల్పించుకున్న విధానం సఫలీకృతం అవుతాయని చెప్పారు. 75వ గణతంత్ర దినోత్సవ రోజున మరొకసారి రాజ్యాంగ ఆశయాలను స్ఫురణలోకి తెచ్చుకొని భవిష్యత్తు నిర్మాణానికి ముందుకు పోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మరి 1950లో భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగం పూచీపడింది భారతదేశ ప్రజలందరికీ కూడా. ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని, సమానమైనటువంటి అందరికీ స్వేచ్ఛని, సమానత్వాన్ని మరి అందిస్తాను అని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను అని భారత రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ దేశం చాలా వరకు అభివృద్ధిలో ముందుకు పోయింది. కానీ అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయము, అలాగనే మరి ఈ యొక్క సమానత్వము అనేది సిద్ధించిందా లేదా అనేది మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. భారతదేశం ప్రజాస్వామికంగా మరి అందరికీ కూడా అన్నీ సమకూర్చుకుంటూ ముందుకు పోవాలి అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిలాష. అది భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలకు హక్కులను, స్వేచ్ఛను ప్రసాదించిందని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలోని సహజ వనరులు, సంపద అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప కొందరి వద్దే పోగుపడకూడదు. ప్రభుత్వ విధానాలు అలా ఉండకూడదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సంపదను, కార్మికుల శ్రమశక్తిని, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ట్రాక్టర్, బైక్ ర్యాలీని నిర్వహించారు. రైతు, కార్మిక, పౌర సంఘాలు, వామపక్షాల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశ సంపద, వనరులు ఒకరి వద్దే ఉండకూడదని, దేశంలోని ప్రజలందరికీ సమానంగా ఉపయోగపడాలని రాజ్యాంగంలో పేర్కొనటం జరిగిందన్నారు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ లౌకికత్వానికి భంగం వాటిల్లేలా చేస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తే ఫెడరల్ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను బలహీనపరుస్తోందన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ రైతు, కార్మిక, పౌర సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో నియంతృత్వ ఫాసిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా దేశంలోని సహజ వనరులు, అట్లాగే సంపద అందరి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అది వినియోగించబడాలి తప్ప కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగుపడకూడదు, ప్రభుత్వ విధానాలు అట్లా ఉండకూడదు అని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడినప్పటికీ కూడా
ఈనాడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల యొక్క సంపదని, కార్మికులలో లక్షలాది మంది కార్మికుల యొక్క శ్రమశక్తి, అట్లాగే ప్రజలు చెల్లించినటువంటి పన్నులు, బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు, వాటన్నిటితో కూడా అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా క్రోనిక్ క్యాపిటలిస్టులకి కారు చౌకగా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వైఎస్ షర్మిల మాటలు చాలా బాధాకరమని, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వైఎస్ఆర్ అభిమానులు బాధపడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సెక్స్ రాకెట్స్, కబ్జా కోరులు, దొంగలు సెంట్రల్ నియోజకవర్గానికి వద్దు అని ప్రజలే కోరుకుంటున్నారని, బోండా ఉమా ఓ కబ్జా కోరు అని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఆయన ఎక్కడ తిరిగింది లేదని, బోండా ఉమా ఆఫీస్ ఉన్న డివిజన్లోనే మెజారిటీ రాదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 58వ డివిజన్ పిఎన్డి కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ ఆవుతశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాసు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, జగనన్న వచ్చాక ప్రతి ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నామన్నారు. ప్రజలకు నిత్యం చేరువలో ఉంటున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు రావాలన్నా, మంచి అభివృద్ధి చేయాలన్నా మళ్లీ జగనన్న రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. డివిజన్లో అన్ని రోడ్లు నూతనంగా వేసుకోవటం జరిగిందన్నారు. బోండా ఉమా ఆయన ఆఫీసు ఉన్న డివిజన్లో మెజార్టీ తెచ్చుకోవాలని ఉమాకి సవాల్ విసిరారు. ఆయన ఆఫీస్ చుట్టుప్రక్కల వారు కూడా ఓటు వేయరన్నారు. 25,000 మెజారిటీతో తానే గెలవబోతున్నానని తెలిపారు. చంద్రబాబు దొంగని అందరికీ తెలుసన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగావా బోండా ఉమా అని ప్రశ్నించారు. ప్రజలకు చేరువలో ఉండే ప్రజాసేవకులు కావాలని సెంట్రల్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అతను రాష్ట్ర నాయకుడు, ఏదో జిల్లా నాయకుడు, ఏదో నాయకుడు చెప్తాడు కదా, ముందల అతనుకున్న ఈ ఆఫీస్ దాంట్లో మెజార్టీ తెప్పించుకుంటాడు చూడమని సవాల్ ఇస్తున్నాను అతను బోండామ్మకి. అతనున్న డివిజన్లో, అతనున్న ఆఫీస్ డివిజన్లో వాళ్ళ ఇంటి పక్క ఓట్లు కూడా వాళ్ళకి, ఆఫీస్ పక్క ఓట్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నేను చూసే, ఈరోజు అటుపక్క ఇంటికి వెళ్ళాను, ఇటుపక్క ఇంటికి వెళ్ళాను, ఎదురింటికి వెళ్ళాను, అందరూ కూడా జగన్ గారు అభిమానులే. వీళ్ళు వచ్చి మనకు ధీరాలు బలుగుతారు ఇక్కడ గెలుస్తాం అనేది. నీకు ముందర నీ ఆఫీస్ దగ్గర మెజార్టీ వస్తారో రాదో చూసుకో బోండామ్మా. నీ వల్ల కాదు, సెంట్రల్లో గెలవడం అనేది నీకు కళ, గుర్తుపెట్టుకో. 25,000 పైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో. ఇది బోండామ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం. నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజార్టీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ ఇస్తున్నాను. అనంతరం డిప్యూటీ మేయర్ ఆవుతశ్రీ శైలజ, ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ, తాము 100 కోట్ల అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఎప్పుడు ఎక్కడ చేశారో చెప్పాలని తెలిపారు. బోండా ఉమా వ్యవహార శైలి అందరికీ తెలుసునని, ముందు విలువలు మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. రాజకీయాలలో మంచి చేస్తే ప్రజలు హక్కును చేర్చుకుంటారని, లేదంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని. మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది ఈ కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఈ అవ్వకి నేను మంచి చేశాను అనేటువంటిది ఒకటన్నా మీరు రుజువిప్పించగలరా అండి? ఇవాళ మేము ఏ గుమ్మంలోకి వెళ్ళినా పిల్లవాడికి చదువు, పెద్దవాళ్ళకి పెన్షను, ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇంటి స్థలం చెప్పాలంటే సాయంత్రం వరకు పడుతుంది టైము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పకుండా వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తున్నారు. అన్నా మా పిల్లలకి అమ్మ ఒడి ఇచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా వాలంటీర్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారన్నా అనేది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి కష్టం ఇప్పుడే కనిపిస్తుంది. అంటే మన సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి 25,000 మెజార్టీతో గెలిపించడానికి మేము బాగా కష్టపడతాం.
మనం చేసిన పనులు అభివృద్ధి పనులే. ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ ప్రజలు తరిమి కొడతారనే భయంతో తప్పుకుంటున్నానంటూ కథలు చెబుతున్నారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టే రఘురాం అన్నారు. జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ దోచుకున్న సొమ్మును తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో బయటకు తీసుకొస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమితో దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కన్నె వెంకట నారాయణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య మాట్లాడారు. సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక యావత్తు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్నారు. ఇంత దుర్మార్గపు పరిపాలన గత 75 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదని, ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ప్రతి వ్యక్తి చెప్తున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డికి అవినీతి సొమ్ముతో అధికార మదంతో తెలియటం లేదు, కానీ ఇతనికి ప్రజా వ్యతిరేక బుల్లెట్ దిగి చాలా కాలమైపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమితో దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఉందని, అందుకే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టును ముందుగానే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఒకటి, దానిలో ఒక పెయిడ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఇండియా టుడే వారితోటి, అది కూడా దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి మరి ఒక పెయిడ్ ప్రోగ్రాం చూసాం మనం. అందులో ఏమంటున్నాడంటే, నేను 56 నెలలుగా నేను చేశాను, కానీ ఈ రోజున ఒకవేళ అవసరం అనుకుంటే నేను దిగిపోతాను, ప్రజలు వద్దనుకుంటే వెళ్ళిపోతాను అని భీరు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పిరికితనపు మాటలు మనం చూసాం నిన్న. అంటే ఏంటిది? ధైర్యం దిగజారిందా జగన్మోహన్ రెడ్డికి? మరి ఇన్నాళ్లుగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎటుపోయినాయి. ఒక్కొక్క స్టెప్ దిగుతూ ఉన్నాడు. ఆ రోజున 21లో వెంట్రుక పీకలేను అన్నటువంటి వాడు 2022 వచ్చేటప్పటికి నన్ను నమ్మండి, నన్నే నమ్మండి అన్నాడు. 23 వచ్చేటప్పటికి ప్రజలకి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అని అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? నేనేదో చేశాను, ఈరోజు కాదనుకుంటే హ్యాపీగా దిగిపోతాను అని అంటా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే దిగిపోవడానికి ఎంత మాత్రం ఆలోచించనని జగన్ రెడ్డి చెప్పాడు అని అంటే ఎంత భయం అతనికి అంతర్లీనంగా కనపడుతూ ఉంది అనేది మనం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక వ్యాపార వర్గాలని, వాణిజ్య వర్గాలని, అలాగే ఉద్యోగ వర్గాలని, రైతాంగాన్ని, టోటల్గా యావత్తు రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేశాడు. ఇంత దుర్మార్గపు పరిపాలన గత 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఎవరిని ఇటువంటి వ్యక్తిని చూడలేదు అని చెప్పి ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ముక్కును వేలేసుకుంటున్నాడు. అంటే ఇవాళ నేను చెబుతా ఉన్నాడు ఆనందంగా దిగిపోతాను అని. ఇతను దిగిపోవసల్లా, ఇతను ప్రజలే దింపేస్తారు. ప్రజలు ఆల్రెడీ ఇతను బాగా అవినీతి సొమ్ముతో తెగబలిసి అధికారం మదంతో తెలియట్లేదు, కానీ ఇతనికి ప్రజా వ్యతిరేక బుల్లెట్ అనేది దిగి చాలా కాలం అయిపోయింది. అతనికే బలిసి తెలియట్లా. అటువంటి 1,00,000 కోట్ల దొంగకే ఇవాళ మా విజయవాడ నుంచి ఎప్పుడు కూడా స్థాయిల గురించి, వ్యక్తుల గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలించే ఒక మహానాయకుడు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన నిన్నట్లాగా దొంగలాగా కనపడ్డాడు, ఇవాళేమో దొరబాబులాగా కనపడుతున్నాడంట. అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి పంపించడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే 80 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి విధ్వంసకర విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తిరగజేసి ప్రజాక్షేత్రంలో మరి వైనాట్ 75 అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడావో వైనాట్ 75 కాదు, వైనాట్ 75 అదే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, వైనాట్ పులివెందులు కూడా మరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం. పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు రావడం, మరి ఈ విధానం అంతా చూస్తూ ఉంటే నీకు పిచ్చెక్కి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని, ముఖ్యంగా స్వామినాథన్ చెప్పిన మద్దతు ధరను అమలు చేస్తానని వాగ్దానం నరేంద్ర మోదీ వాగ్దానం చేసి మోసం చేశాడని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ పేర్కొన్నారు. మోదీ ప్రధాని కాగానే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు కార్మిక సంఘాలు సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో
ట్రాక్టర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అనేక మంది ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలోనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని, ముఖ్యంగా స్వామినాథన్ చెప్పిన మద్దతు ధరను అమలు చేస్తానని వాగ్దానం చేసిన మోడీ ప్రధాని కాగానే సాధ్యం కాదని చేతులెత్తేశాడని అన్నారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరో వాగ్దానం చేశాడని దాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, కానీ వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపయ్యాయని, రైతుల ఆత్మహత్యలు 14% పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి ఇస్తున్న బడ్జెట్ను కూడా తగ్గించాడని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈరోజు మోడీ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ 50,000 కోట్లతో మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి ఆదాయంగా ఉన్న ఆదాని ఆస్తులు ఇవాళ 5,000 కోట్ల రూపాయలకి పెరిగిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కర్షకుల మీద గొంతు మీద కత్తి వేలాడదీస్తూ ఉన్న పరిస్థితి. ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారము C2+50 ప్రకారం మద్దతు ధరలో పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పేసి ఇచ్చిన హామీ అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో బోర్లకి స్మార్ట్ మీటర్లు పెడతారని చెప్పేసి ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసింది. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టాలను 2016 నవంబర్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాను, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరొక వాగ్దానం ఇచ్చాడు. అది 5 సంవత్సరాల్లో చేస్తానన్నాడు. 2022 నాటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి చూసుకుంటే రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, వ్యవసాయము లాభసాటి కాలే. రైతుల తాలూకా వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపైనాయి. అలాగే ఆత్మహత్యలు 14% పెరిగాయి. ఈ 5 సంవత్సరాల్లోనే 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత. అంతేకాదు వ్యవసాయ రంగానికి ఇస్తున్న బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గించారు. రైతుల మీద ఒక రకమైన శత్రుత్వంతో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. గతంలో బడ్జెట్లో 4.4% ఉన్న వ్యవసాయ బడ్జెట్ ఇవాళ 2.3కి తగ్గిపోయింది. నిన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారి ఈరోజు చంద్రబాబు వద్దు అంటున్నారని పశ్చిమ టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. నాని నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకత తెలుసుకుని సీఎం జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 58వ డివిజన్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తున్నామని అన్నారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారారు కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం సరైంది కాదన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీ కండువా కప్పుకొని పార్టీ ద్వారా ఎంపీ అయి ఇప్పుడు ఆ పార్టీపైనే వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. మొన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు వద్దు అంటున్నారని పేర్కొన్నారు. గతంలో వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయిందని వెల్లడించారు. ఆయన 10 ఏళ్ళు ఎంపీగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నుంచొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారో అటువంటి విధంగానే విజయవాడ నగరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తే ఆయన అభివృద్ధి చేసింది అనందరూ తెలుసు. గత 5 సంవత్సరాల్లో నేను సొంతంగా నేను చేశానని అంటూ ఉన్నారు. మీరు సొంతంగా చేస్తే మీరు నిధులు తీసుకొచ్చి ఏం చేశారనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. నిన్న ఆయన అంటూ ఒక మాట అన్నారు, డబ్బులు లేవని చెప్పి మనం టికెట్ ఇవ్వట్లేదని చెప్పి. అంటే మీరు వైకాపా డబ్బులు ఇస్తున్నారని వెళ్ళిపోయారా అడుగుతూ ఉన్నాం. అంటే మీ కమిట్మెంట్ డబ్బుకా? అటు డబ్బులు ఇస్తున్నారా వైకాపా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి మీరు వెళ్ళారా అటు? తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 42 ఎంపీలని, 294 ఎమ్మెల్యేలని, ఎంతోమందిని రాజ్యసభకి, ఎమ్మెల్సీలకు పంపించారు. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో ఆదుకున్నారు తప్ప
ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ప్రలోభాలు పెట్టి చేయలేదు. రక్తదానం ప్రాణదానం లాంటిదని, ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో రక్తదాతలే ప్రాణదాతలని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి సమరం అన్నారు. యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. కంపెన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి సమరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ భావాన్ని పెంపొందించేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, రక్తానికి రక్తమే ప్రత్యామ్నాయమని అన్నారు. రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానం లాంటిదని, ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో రక్తదాతలే ప్రాణదాతలన్నారు. యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. కంపెన్షిప్ స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తితో మరిన్ని సంస్థలు రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మేము ఒక జాతీయ భావాన్ని తెలియదు, అలాగే జనాలందరిలో కూడా ఆ నేషనల్ స్పిరిట్ని పెంచడం కోసం బ్లడ్ డొనేషన్ ద్వారా చూపిస్తారు. బ్లడ్ డొనేషన్తో నేషనల్ స్పిరిట్, ఆ జాతీయ భావం చూపించడం చాలా గొప్ప విశేషం. మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ అంటే కేవలం జాతీయ భావం తెలియజేయడమే కాదు, వాళ్ళ మానవత్వాన్ని కూడా చూపించుకోవడమే. ఆపదలో వ్యక్తులను ఆదుకోవడం, వాళ్ళ ఆపదలో వ్యక్తులను ఏ రంగం చేతిలో చిలుకని లేకపోవచ్చు కానీ రక్తదానం ద్వారా ఆపుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా రక్తం అవసరమనుకోండి, అది ఏ ఇంజక్షన్లో ఏదికి రీప్లేస్, కేవలం రక్తమే. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, రక్తాన్ని రక్తమే. ఇంతవరకు ఆర్టిఫిషియల్గా తయారు చేసేది లేదు, ఆర్టిఫిషియల్గా జరిగేది లేదు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే రక్తం అవసరమైనప్పుడు రక్తమే ఇవ్వాలి, కానీ నా దగ్గర కోట్ల రూపాయలు నా దగ్గర లాభం లేదు. అనంతరం కంపెన్షిప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సిరాజుద్దీన్ స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున తమ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రక్తదాన అవసరం చాలా ఉందని, రక్తదాన శిబిరాల ద్వారా సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నామని, సుమారు 700 యూనిట్ల రక్తం సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. అనంతరం దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. మా యొక్క ఆశయమైన నేషన్ ఫస్ట్, లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే మా ఆశయాన్ని సాధించుకోవడం కోసం, మిగతా అన్ని సమాజాన్ని మొత్తానికి ఉపయోగపడడం కోసం మేము రక్తదానాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాము. రక్తదానం యొక్క అవసరం ఎంత ఉందో ప్రతి ఒక్కళ్ళ తెలిసి ఈ రోజున అనుదినం దేశం మొత్తంలో కూడా కొన్ని లక్షల మందికి రక్తం అవసరం వస్తుంది. ఆ రక్తదానం చేయడంలో ముందుండడం కోసం ముస్లిం సోదరులందరినీ ఏకం చేసి, ముస్లిమ్స్తో పాటు ప్రతి ఒక్క మతాలు, ప్రతి ఒక్క కులాలని ఒక చోటికి చేర్చి ఈ రోజున ఈ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాము. విజయవాడ, గుంటూరు 2 ప్రదేశాల్లో కూడా ఈరోజు రక్తదానం జరుగుతుంది. దాదాపు 700 పైగా యూనిట్లను మేము సేకరించే లక్ష్యం పెట్టుకున్నాము. భవిష్యత్తులో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ రక్తదానం అవసరం, ఎక్కడ రక్తం అవసరం వచ్చినా కానీ కంపెనీషిప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి సర్వ్ చేయడం కోసం, తద్వారా నేషన్ ఫస్ట్ అనే మా ఆశయాన్ని సాధించుకోవడం కోసం మేము ప్రయత్నిస్తాం. దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే కుల మతాలకు అతీతంగా యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తమ సిబ్బందిని, తర్వాత వాళ్ళ విద్యార్థులను కూడా పంపించి. కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాలుర హై స్కూల్ క్రీడా మైదానంలో గుడ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రముఖులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు జాతీయ జెండా చేతపట్టుకుని జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జాతీయ జెండాను జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగా భవానీ ఆవిష్కరించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. 98 మంది విద్యార్థులకు ప్రభుత్వ తరపు ఇచ్చే ట్యాబ్లను అందించారు. గురించి మంచి చేయాలని చూస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఉన్నత శిఖరాలకు పోవాలని మనసారా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక 3 రోజుల ముందర ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభా
ఎదురు చూసినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఆహ్వానించే విధంగా నిర్మించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కౌలు రైతు పాలిట శాపంగా మారింది. చేతికంది వచ్చిన మినుము పంట కళ్ళెదుటే అగ్నికి ఆహుతి అయింది. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వాపోతున్నాడు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లెకు చెందిన కౌలు రైతు దాసరి నాగేంద్రబాబుకు 3 ఎకరాలలో మినుము పంట వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పంట పూర్తిగా కాలిపోయింది. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే తన మినుము పంట కాలి బూడిదైందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ తీగలు ట్రాన్స్ఫార్మర్ నుంచి తెగిపడి పంట పొలంలో ఉన్న చెత్తకు నిప్పంటుకోవడంతో 3 ఎకరాల్లో వేసిన పంట కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులదేనని పేర్కొంటున్నాడు. ఇంత జరిగినా వ్యవసాయ శాఖ గాని రెవెన్యూ శాఖ గాని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి బలైన కౌలు రైతుని నేను. 2 ఎకరాలన్నర మినుము పైరు విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి దహనం అయిపోయింది. గత ఏడాది మార్చి ఏప్రిల్ నెల నుంచి చెబుతూనే ఉన్నాను నేను వాళ్ళకి, విద్యుత్ శాఖ వాళ్ళకి పలానా చాట తీగలు కలుస్తున్నాయి, వాటి మూలాన షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెబుతూనే ఉన్నాను. వాళ్ళు ఇది చెయ్యకపోవటం మూలాన అయిన నిర్లక్ష్యానికి నేను బలైపోయాను. ఇదిగోండి మినుము కాయ ఏ రకంగా కాసిందో ఒక్కసారి మీరు చేలో కూడా చూడొచ్చు. ఈ వజన కాసింది. ఇంకా నెల రోజులు దీనికి పైరు ఇంకా పచ్చి మీద ఉంది. ఇంకా నెల రోజుల వయసు ఉంది దీనికి. ఇంకా నెల రోజుల్లో ఎంత కాపు కాస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంతవరకు రెవెన్యూ శాఖ వాళ్ళ దగ్గర నుంచి కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇంతవరకు సమాధానం లేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి దాన్ని ఇది చేసి వెళ్ళారు. కానీ దీనికి సంబంధించి ఏప్రిల్ నుంచి లైన్లు లూజ్ ఉన్నాయి. లైన్ యొక్క కండక్టర్ లూజ్ ఉంది, సరి చేయమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతూనే ఉన్నాము. వాళ్ళు పట్టించుకోని కారణంగా వాళ్ళ నిర్లక్ష్యానికి షార్ట్ సర్క్యూట్ అయ్యి వ్యవసాయ భూమి మినుము పైరు దహనం అయిపోయింది. వ్యవసాయం ఎకరానికి వచ్చి 10 బస్తాలు, ఇదిగోండి చూడండి, ఎకరానికి వచ్చి 10 నుంచి 12 బస్తాలు పండే మినుముకి సంబంధించిన ఇది మొత్తం తగలడిపోవడం జరిగింది. ఇప్పటికి వచ్చి ఒక ఎకరానికి 30,000 ఖర్చు పెట్టి ఉన్నాను. ఆ పెట్టిన పెట్టుబడితో సహా పెట్టుబడి కాదు సమస్య, అక్కడ మిగిలేది మినుము పైరు మీద అది కూడా మొత్తం తగలడిపోవడం జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది వచ్చి విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ తాళ్లమూడి పెదపాడు మండలంలో ఉన్న ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. యుఎస్ఏ నుంచి వచ్చిన ఆయేషా చెరగుళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పిల్లలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచి కాసేపు ముచ్చటించారు.